కాపాడండి. కాపాడాలి. జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి. 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 జర్నలిస్టుల మీద రోజు రోజుకి దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల్ని మనం ఖండించాలని ఈరోజు కార్యక్రమం నిర్వహించాం. ముఖ్యంగా తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన మన అనలిస్ట్ ఆయన ఒక రాజకీయ పరంగా చేసిన వ్యాఖ్యల మీద కొందరు ఆయన మీద కేసులు పెట్టారు. ఆయన కూడా దానికి సంబంధించిన క్షమాపణ చెప్పినందున ఇక దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయకుండా ఆయన కూడా ఆయన మీద ఉన్న పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకొని పత్రికా స్వేచ్ఛను కాపాడి అదే మన సామరస్యపూర్వక వాతావరణంలో సమస్య పరిష్కరించుకుంటూ మనకు రాజకీయ నాయకులతో సహకరించాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూర్చోండి. గట్టిగా మాట్లాడారా? ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కొంత దుమారాన్ని రేపాయి. అయితే ఆయన తనకున్న సోర్స్ బట్టి ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్టు ఆయన తెలిపారు. అయినప్పటికీ ఆయన మీద విపరీతమైన ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ట్రోల్స్ ఆయన కుటుంబాన్ని అదేవిధంగా ఆయన జీవితాన్ని హననం చేస్తున్నాయి. ఎందుకంటే ఆయన 40 ఏళ్ళుగా ఈ జర్నలిజం వృత్తిలో ఉన్నారు, అలాగే ప్రొఫెసర్గా ఉన్నారు. ఎంతోమంది ఇప్పుడున్న జర్నలిస్టులకి ఆయన గురువులు అంటువారు. ఆయన ఇప్పుడు కూడా ఒక పార్టీకి మద్దతుగా ఇప్పుడు మాట్లాడిన సందర్భం ఎప్పుడూ లేదు. అయినప్పటికీ ఈసారి జరిగిన సోర్స్ని ఆధారంగా మాట్లాడాను, కొంత చెక్ చేసుకుని ఉండాల్సిందని ఆయన కూడా క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆయన మెడలో వేరే రాజకీయ పార్టీలు పండుగలు వేసి ఆయన ఒక పేటీఎం గాను ముద్ర వేసే ప్రయత్నం ఈరోజు చేస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వానికి కానీ అవతల పార్టీ వైపుకి కానీ జర్నలిస్టులు మాట్లాడితే యువతల పార్టీ వాళ్ళు కానీ అవతల పార్టీ వాళ్ళు కానీ సింపుల్గా ఈ జర్నలిజాన్ని ట్రోల్ చేస్తూ వీళ్ళందరినీ కూడా విద్యుత్ హన్నాన్ని గురి చేస్తున్నాయి. కాబట్టి పత్రికా స్వేచ్ఛను భావ స్వేచ్ఛను కాపాడే విధంగా అందరూ మెసులుకోవాలి. వివాదాన్ని ఎంతతో ఉండి ఆయన మీద నమోదు చేసిన కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలి. ఆయన వ్యాఖ్యలపై కేసులు పెట్టలేదు. ఆయనకు సంబంధించిన వేరే అంశాల మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కేసులు పెట్టారు. అవన్నీ రాజకీయపరమైనవి అనేది మనకు అర్థమవుతుంది. ఆయన వ్యాఖ్యల మీద పెట్టుంటే ఇంకా చర్చ జరిగేది, లేకపోతే త్రాంసం ఉండేది. ఏదేమైనప్పటికీ ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు కాబట్టి ఇక్కడితో ఈ అంశాన్ని రాజకీయపరంగా కూడా విడిచిపెట్టాలని ఫెడరేషన్ కోరుతున్నాను.